ప్రార్థన కూటాన్ని పెడితే చాలామంది వచ్చారు. నేను వాళ్ళకు ముందే చెప్పాను, ఆరాధన చేస్తున్నప్పుడు ఒంట్లో ఉన్నటువంటి దెయ్యాలు పారిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరే కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి, ఆరాధన చేయండి అని చెప్పాను. నేను ఇంగ్లీష్లో ఏం చెప్పలేదు, తెలుగులోనే చెప్పాను 2-3 సార్లు మీకు చెప్పినట్లుగానే. ఒక ఆమె ఏమనుకుందో ఏమో మరి, ఈయన మాటలు నేను వినేదేంది అని అనుకుందో, నా ఇష్టం నా కళ్ళు అని అనుకుందో నాకు తెలియదు. ఒకటికి 2-3 సార్లు చెప్పా, వినుకోలే, సరే వదిలేశాను. ఆరాధన చేస్తూ ఉంటే ఒక ఆమెకు ఒంట్లో పెద్ద పొలిమరి శక్తి వచ్చిందండి. పొలిమరి శక్తి వస్తుంది, నాలుకంత ఇంత పొడుగు బయట పెట్టి అని కేకేస్తా, నాకెళ్ళి చూడాలి. నాలుక ఇంత పొడుగు బయటకు వచ్చింది, మనకుండేది అంత ఉంటుందేమో నాలుక, అవునా కదా? యా నుంచి వచ్చిందో ఏం కథ, ఆ నాలుక ఇంత పొడుగు బయటికి తీసిందండి, వరిగొడ్డుకున్నట్టు. బెత్తరపై గుండె చల్ల అన్నది నాకు. ఏందిరా నాయన, గుడ్లు ఇంత గుడ్ల గుబాల బయటికి చేసి లేచి, ఎవరో పొలిమరి శక్తిని నేను, ఎవడివైతే నాకేంది అన్న, నువ్వు వర్షిప్ చేస్తుంటే ఉండలేకపోతున్నా, పారిపోదాం అనుకుంటున్నా అని అన్నది. వాస్తవం చెప్తున్నా, పుట్టు పురాణాలు కాదు, కల్పనా కథలు కాదు. రేపల్లె ప్రాంతంలో దాదాపు 500-700 మందిలో సేవ చేసి వచ్చినాను నేను. నా కనులన్నీ అందరి వైపు గమనిస్తూనే ఉంటా. మీరు అనుకుంటారు పాస్టర్ గారు కళ్ళద్దాలు పెట్టుకుంటే ఆయన కనపడదేమనుకుంటారు. అన్నీ గమనిస్తూ ఉంటాం, ఎవరు ఏం చేస్తున్నారు, పెద్ద నాలుక బయటికి పెట్టి వ్యానికి కేకలేస్తాం. నేను ఉండలేకపోతున్నా, ఆపో పాట ఉంటుంది, నేను ఆపను, వెళ్తావా వెళ్ళవా, దానికి నాకు వాదన ఉన్నట్టు ఉండి నా వల్ల కాదని చెప్పేసి ఒక్కసారి ముందున్న వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తే ఒక ఆమె గుడ్లప్పగిచ్చి చూస్తూ ఉంది. నిజవాస్తవం చెప్తున్నా నేను, అని అవుతుంది ఆమెకి వెళ్ళి చూసి. ఈ పట్టినామను వదిలిపెట్టి అమాంతంగా ఆమెలోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి విచిత్రంగా ఈమె ఎలాగ చేసిందో, ఈమె చేసిన ఆమె నార్మల్గా అయిపోయింది. ఆ వ్యక్తిలో ఉన్నట్టుండి ఆ శక్తి ప్రవేశించి నాలుక బయటికి పెట్టి ఎర్రికాకలేస్తుంది. నేను బిత్తరపోయా, ఇదేంట్రా నాయన, ఈమెలో ఉన్న శక్తి అలాగే ఎందుకు వెళ్ళిపోయింది? పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోండి అమ్మా. అలాగే ఎలా వెళ్ళిపోయింది అని చెప్పేసి వర్షిప్ ఆఫ్ చేసి ఆ దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమండి మాట్లాడుతున్నాను, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? ఆ శక్తి చెప్తున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు నీ వర్షిప్ చేస్తున్నప్పుడు నేను పారిపోదాం అనుకున్నా, పారిపోయే సమయానికి ఈమె గుడ్లప్పగిచ్చి చూస్తుంది, అందుకని ఈమెలో దూరా. ఇప్పుడు ఏం జరుగుతుంది? గుడ్లప్పగిచ్చి చూసే వాళ్ళకి ఏం జరుగుతుంది చెప్పాలి? ఏం జరుగుతుంది? మీరు అంటారు పాస్టర్ గారు దెయ్యం కూడా చర్చిలోకి వస్తుందా? వాక్యం కూడా చెబుతుంది తెలుసునా?
నాకన్నా బ్రహ్మాండంగా చెబుతుంది దెయ్యం. దెయ్యం ఎవరు? లూసిఫర్. లూసిఫర్ ఎవరు? దేవుడి దగ్గర ఒక కుడి భుజంగా నిలిచినటువంటి శిశువులో ఒక మాటకు చెప్పాలంటే, దేవుడి దగ్గర ఉన్నప్పుడు గర్వించి దేవుడి కన్నా మించి అతిశయించటం వలన పరలోకములో ఒక కాలుదంతే తన్నుడుకు భూమి మీద వచ్చి పడి దురాత్మలుగా ప్రవేశించి ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడే వచ్చా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థన అంటే ప్రార్థనలాగానే ఉండాలి. ఆరాధన అంటే ఆరాధనలోనే మనము లీనమైపోవాలి. దేవునికి నీకు ఉన్నటువంటి సత్య సంబంధాన్ని నువ్వేం చేసుకోవాలంటే ఆ బంధాన్ని కుదుర్చుకోవాలి. అట్లాంటి ఏమి లేకుండా ఆహా ఊహు అని అన్నావు అనుకో, మీలల్లోనే ఎవరికైనా దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటే ఆ దెయ్యం పోయి మీలోకి వస్తుంది. రోజు ఇంకా మిమ్మల్ని వేధిస్తుంది, మిమ్మల్ని బాధిస్తుంది, మిమ్మల్ని భయంకరమైనటువంటి శోధనలోనికి తీసుకొని వెళుతుంది. కాబట్టి ఆ శోధనలు మీ మీదికి రాకముందే, ఆ బాధలు మీ మీదికి రాకముందే మనం ఏం చేయాలండి? కళ్ళు తెరుచుకొని చూడాలా. ఆరాధన అన్నప్పుడు కళ్ళు మూసుకొని మనసారా దేవునికి ఎప్పుడైతే నీవు ఆరాధన చేస్తావో ఆయన మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని మందిరంలో. పరిశుద్ధమైన స్థలం. ఎదిరి కూర్చో, కాళ్ళు ఊపుతున్నావు. పరిశుద్ధమైన స్థలములో ఎంతో జాగ్రత్తగా దేవునిలో మనం నిలవగలిగితే దేవుడు మనల్ని ఆటోమేటిక్గా ఆశీర్వదించునుగాక. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. చాలు. గత 2 వారాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది 3వ వారం. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులలో ఒక్కొక్కటిగా మీకు వివరిస్తూ వచ్చాను. ఏ యోగ్యత లేని నన్ను, ఏ మంచి లేని నన్ను దేవుడు నన్ను నిలబెట్టుకొని ఈ ఉన్నతమైనటువంటి పరిచర్యలో దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఎప్పుడూ దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి. చాలామందిని మనం గమనిస్తూ ఉంటే ఏదైనా ఫ్రీగా దొరుకుతుంది అని అంటే మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆధార్ కార్డులు తీసుకొని పోతారు. ఏం తీసుకొని పోతారు? ఏంటమ్మా చాలామంది గుంపులుగా ఉన్నారంటే ఫలానా చోట ఫలాంది దొరుకుతుంది. అది గుంటూరు కానీ, విజయవాడ కానీ, దోర్నాల కానీ, మార్కాపురం కానీ. యాడికి పోవాలన్నా ఏముంది చేతిలో? ఏముంది? సెల్ ఫోనా? ఆధార్ కార్డు. ఏమ్మా యాడికి పోతున్నావు అంటే ఫలానా చోట ఫలానా దొరుకుతున్నాయంట, ఆధార్ కార్డు తీసుకొని పోతున్నా. ఎంతకాలం ఉంటాయి ఆధార్ కార్డులు? కొంతకాలమే.
కానీ దేవుడు నమ్మినటువంటి బిడ్డలు, దేవుణ్ణి ఆశ్రయించే ప్రజలు, ఆయన ఒక చోట దొరుకుతాడు, ఆ దొరికే స్థలము దగ్గరికి వెళ్ళి మనము వెతకాలి. ఆ స్థలములో మనము వెళ్ళగలిగితే, ఆ స్థలములో మనము ఆ చోటికి వెళ్ళగలిగితే ఆయన మనకు ఖచ్చితంగా దొరుకుతాడని చెప్పి మనం ఏం చేయాలంటే వెతుక్కుంటూ రావాలి. నీవు పనులన్నీ చేసుకొని ఎందుకు ఇక్కడికి వెతుక్కుంటూ వస్తున్నావంటే, దేవుని ద్వారా నేను కూడా ఆశీర్వదించబడాలి, దేవుని ద్వారా నేను నా కుటుంబము దీవించబడాలి, దేవుని ద్వారా నేను నా పిల్లలు దీవించబడాలి, దేవుని మందిరానికి రావటం వలన నేను నా కుటుంబము సురక్షితంగా ఉండగలుగుతాము అన్నటువంటి విశ్వాసము నీలో కలగబట్టే ఈ రోజున మనము వెతుక్కుంటూ వస్తూ ఉన్నాం. దేనికి నువ్వు వెతుక్కుంటూ వస్తున్నావు అంటే, దేవుని దగ్గరికి వెళితే నా కుటుంబంలో సమాధానము కలుగుతుంది అని. దేవుని దగ్గరికి వెతుక్కుంటూ వెళితే నా కుటుంబంలో ఆనందము కలుగుతుంది అని. దేవుని దగ్గరికి వెళితే నా కుటుంబము అన్ని విధాలుగా దీవెనకరమైనటువంటి ధన్యకరమైనటువంటి మార్గాలలో నడిపించబడతాయని తెలుసుకున్నటువంటి ప్రతి క్రైస్తవురాలు ప్రార్థన జరిగే స్థలానికి ఎందుకు వస్తున్నారంటే, కుటుంబము అన్ని విధాలుగా దీవెనకరమైనటువంటి మార్గాల్లో నడిపించబడాలి. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. వెతుకు వారికట ఆయన దయచేసే దేవుడు. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. వెతుకుతే తప్ప దొరికేది వెతకపోతే పొరపాటే దొరకదు. వెతికితేనే ఏదైనా దొరుకుతుంది. వెతికితేనే యేసయ్యలో ఏదైనా దీవెన ఉంటుంది. వెతికితేనే యేసయ్యలో ఉన్నటువంటి బహుమానాలని మనము తీసుకోగలుగుతాం. వెతికితేనే యేసయ్యలో ఉన్నటువంటి ఆ గుణగాలన్నిటినీ మనం ఏం చేస్తామంటే, ఆ గుణగణాలను మనము దేవుని ద్వారా పొందుకోగలుగుతాం. ఏదైనా కూడా వెతుకుతేనే మనకు దొరుకుతూ ఉంటుంది. మార్కాపురం నాకు చాలామంది తెలుసండి. మురికి కాలువలు ఉంటాయి, పెద్ద మురికి కాలువ. కొంతమంది 2-3 మగోళ్ళు ఆ మురికి కాలువలో కూర్చొని బొచ్చె తీసుకొని చిన్న బకెట్ తీసుకొని ఆ బకెట్తో ఆ నీళ్ళన్నీ తోడి ఆ బొచ్చెలేసి గాలితా ఉంటారు. భయంకరమైన వాసన. అటు పోయేటప్పుడు ఇటు పోయేటప్పుడు గమనిస్తూ ఉంటారు. ఎవరిని పట్టించుకోరు వాళ్ళు, ఎవరిని బలకరియలు వాళ్ళు. కూర్చొని ఆ మురికి కాలువలో కూర్చొని ఇటొకళ్ళు అటొకళ్ళు కాలు వేసుకొని, ఒకడేమో నీళ్లు తోడుతూ ఉంటాడు, ఒకడేమో గాలిస్తూ ఉంటాడు. ఒకసారి నాకు డౌట్ వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళా. బ్రదర్, ఈ మురికి వాసన భయంకరంగా వస్తుంది కదా, ఈ మురికిలో మీకు ఏం దొరుకుతుందని మీరు వెతుకుతున్నారు? ఏమి దొరుకుతుందని ఆశిస్తూ అక్కడ మీరు వెతుకుతున్నారు? భయంకరమైన వాసన వస్తుంది కదా, నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా. నేను కూడా కాసేపు నిలబడితే ముక్కులన్నీ నాకు గాలాడట్లేదు, ఎందుకు ఇలా కూర్చున్నారు అని అడిగితే వాళ్ళకు సీక్రెట్ చెప్పాడు. అన్నా, బంగారు కొట్టులో
కరిగించినటువంటి బంగారం అంతా వాటిని వస్తువులు తయారు చేసి కొన్ని చిన్న చిన్న ఆ యొక్క ఏమండి చిన్న చిన్న రవ్వలు లాంటివి ఉంటాయి కదా, అవి వాళ్ళు నీళ్లు కాలువలో పడేస్తారు వాళ్ళు. వాటిని ఏ విధము చేతనైనా కొద్దిగైనా మేము దక్కించుకుంటే బాగుంటుందని ఏమండి చిన్న చిన్న బంగారు రవ్వలు అంటండి. ఇలా కెట్ట దొరుకుతాయా అని చెప్పేసి వాళ్ళకని తెచ్చేసుకోవచ్చున్న 2 గంటలు. నిజంగా కూర్చున్నాను, చూస్తూ ఉండు మాకెళ్ళి అన్నారండి. ఏమండి ఆ బకెట్తో తోడుతున్నారు, బొచ్చులో బాతున్నారు, గాలిస్తున్నారు. ఏమండి లాస్ట్కు 2 గంటల తర్వాత చిన్న చిన్న రవ్వలు, బంగారు రవ్వలు, బంగారం వాటినన్నిటిని పోగు చేస్తే అంతైందండి, అంతైంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే కరగబెట్టి అంత ఏమండి గోలిలాగా తయారు చేసి బంగారు కొట్టుకు తీసుకెళ్ళి వెళ్తే ఏమండి ఆ కొద్దిగే 2 గంటల సేపు కష్టపడిన కష్టం ఆ కొద్దిగా కాట వేసి ఏమండి 10,000 చేతులు పెట్టారండి. చప్పలు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. 10,000 చేతులు పెట్టారు. బిత్తర పుట్టింది నాకు అసలు. ఒరే 2 గంటల్లో 10,000 సంపాదించేవాడు ఎవడురా అని అనుకున్నాను. దేవుడు కూడా వెతుకు వారికి మాత్రమే దొరుకుతాడు. నువ్వు వెతకుండా ఇంట్లో కూర్చొని ఏమని, దేవుడా తండ్రి నాకు తలనొప్పి తగ్గి, దేవుడా తండ్రి నాకు జ్వరం తగ్గి, దేవుడా తండ్రి నాకు ఒళ్ళు నొప్పులు తగ్గి, దేవుడా తండ్రి నాకున్నటువంటి జబ్బులన్నీ పోగొట్టు అనంటే పొరపాటుని ఆయన పోగొట్టాడు. పాస్టర్ గారు ఎవరు 2-3 నా నామను గుడి ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్యలో ఉంటానన్నాడు కదా, ఇంకా మందిరాలు ఎందుకు? వాక్యం నిజమే అని ఈ రోజున చాలామంది కూడా ఆయన్ను వెదకవలసినటువంటి స్థలానికి రాక ఎక్కడెక్కడో ఉండి ఏమండి ఈ రోజున దేవుడిచ్చే ఆశీర్వాదాలని, దేవుడిచ్చే దీవెనలను కాలదనుకుంటూ ఉన్నారండి. 2 గంటల్లోనే వాటిని వంటలాగా ఏమండి తయారు చేసి కరగబెట్టి తీసుకుపోయిస్తే 10,000 తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు అంటున్నాడు, అన్నా 2 గంటలు కష్టపడ్డాం, 10,000 సంపాదించాం, నువ్వు చూసావు కదా అని అంటే నేను కూడా అడిగా, నేను కూడా 2 గంటలు మీతో ఉంటా, నాకు కూడా బాగా మిచ్చరా అని అన్నా. అమ్మో మా వాళ్ళు మత్తుగలేరు అంటే నేను అనుకున్న మాట నాకు గుర్తొచ్చింది. వీళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, స్థలము మంచిది కానప్పటికీ, మురికి వస్తున్నప్పటికీ, మురికి వాళ్ళను తాగుతున్నప్పటికీ, ఆ మురికి తాగితే జబ్బులు వస్తాయని తెలిసి కూడా వాళ్ళు వెతికారు. కావలసినటువంటి లాభసాధికమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నారు. ఆత్మీయులుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా దేవుని దగ్గరికి మనము ఏం చేయాలంటే వెతుక్కుంటూ రావాలి. దేవుడే నీ దగ్గరికి వచ్చేది కాదు, దేవుడే నీ దగ్గరికి వచ్చేది కాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను పలానా చోటికి పోతున్నా, నాకు ముందుగా నువ్వు పో. యాడికి? పేకాటాటానికి. ప్రార్థనా యాడికి పోతుండేనా? నేను పేకాటాటానికి పోతున్నా, నాకు ముందు నువ్వు. వస్తాడండి. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఇప్పుడే అర్జెంటుగా బజారుకు పోతున్నా, క్వార్టర్ వేసుకోవడానికి, ప్రార్థన చేయి అని అన్నాడండి. దేనికి? ఓరే నాయన, పాస్టర్ గారిని కూడా ఈ రకంగా వాడుకుండే వాళ్ళు ఉన్నారా? క్వార్టర్ వేసుకొని వద్దాం అనుకుంటున్నా, ఆరోగ్యంగా ఉండేటట్టు, తిరిగి కింద ఆడపడకుండా క్షేమంగా వచ్చినట్టు ప్రార్థన చేయి అని అన్నాడు. ఏం ప్రార్థన చేయాలండి చెప్పండి? పాస్టర్ని ఇట్ట వాడుకుండే వాళ్ళు కూడా ఉన్నారా అని అనుకున్నా.
దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి మనము యెహోవా దొరుకు కాలమందు ఆయన్ను వెతుక్కుంటూ రావాలి. బైబిల్లో ఒక స్త్రీ ఉందండి, ఒక స్త్రీ ఉంది. నాణ్యాలు బాగా సంపాదించుకుంది. నాణ్యాలు సంపాదించుకొని బీరువా తీసి భద్రంగా బీరువాలో పెట్టింది. ఉదయం పూట లేస్తుంది, బీరువా తాళం తీస్తుంది, ఇన్ని నాణ్యాలు ఉన్నాయని చెప్పేసి లెక్కేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్గానే ఉన్నాయి, ఓకే. మళ్ళీ లోపల పెట్టడం, తాళం వేయటం. మళ్ళీ సాయంత్రం వస్తుంది పని పోయి ఇచ్చినాక, మరలా బయటికి తీసి రోజు అదే పనే. మన వాళ్ళకు కూడా అలవాటు ఉంటుంది. ఉన్నాయా పెద్దోడు నొక్కపోయిందా, ఉన్నాయా పిల్లోడు ఏమైనా పట్టకపోయిందా అని పద్దాకలు అనుమానాలే. ఇంకా అనుమానాలు ఊరికే లెక్క పెట్టుకుంటూ ఉంటారు డబ్బున్న వాళ్ళు. మీరు కాదులేండి, హల్లెలూయా, మీరు చాలా మంచోళ్ళు. డబ్బున్న వాళ్ళు ఊరికి లెక్క పెట్టుకుంటా ఉంటారు. పోయి ఇంకా అనుమానమే, ఉన్నాయా లేవో, అవి ఉన్నాయా లేకపోతే 3 కాసులు తీసకపోయిందా, అవి ఉన్నాయా చిన్నోడు ఏమైనా పట్టకపోయిందా, అనుమానం. ఈమె కూడా రోజు లేచి నాణ్యాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి రోజు ఎతుకులాడుకుంటా ఉందండి. బైబిల్లో ఉన్న మాటే కొత్తది కాదు. ఎతుకులాడుకుంటూ ఉంటే ఒక నాణ్యం ఒక రోజున వెతుకుతుంటే దొరకలేదండి. బయటికి వెళ్ళి ఓమ్మో వాయో నా నాణ్యాలు ఒకటి పోయింది కనపడలేదు అని కేకలాతుంది. ఎవరైనా తీసుకున్నారా? పెద్దోళ్ళు ఒక సామెత అంటారు, ఇంట్లో దొంగను ఆయన కూడా పట్టుకోలేడంటండి. ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టకలేడు అని అంటారు పెద్దలు సామెత. ఈమె ఏం చేసిందంటే బజారుకి వెళ్ళి, ఇదిగో నేను ఇంట్లో పెట్టుకున్న నాణ్యం ఒకటి పోయింది కనపడట్లేదు, అయ్యా నువ్వేమన్నా చూసావా? వాళ్ళంటారు, బుద్ధి లేదానా, నువ్వేమన్నా బీరువాలో పెట్టుకున్నావు, ఇంట్లో లాకర్ వేసి పెట్టుకున్నావు, ఎక్కడో నువ్వు లోపల పెట్టుకున్నటువంటి నాణ్యం బయటికి ఎందుకు వస్తుంది? ఏమయ్యా నాకు ఒకటి కనపడట్లేదు, నువ్వేమైనా చూసావా, నీకేమైనా దొరికిందా అని కుటుంబ యజమానుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే, కుటుంబ యజమానుడా ఒక నాణ్యం కనపడట్లేదు. ఆయన అంటాడు, ఆడికి బోదులే బుద్ధి లేదనా, ఇంట్లోనే ఉంటుంది, సరిగా చూడా. లేదయ్యా నేను చూసే నాకు కనపడట్లే, నేనెంత వెతికినా నాకు కనపడట్లే. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, 10,000 కట్ట అన్నీ 500 నోట్లే బీరువాలో పెట్టావు, ఎతుకులాడుతూ ఉన్నావు, దాంట్లో ఒక 500 కనపడలేదనుకోండి, ఎమ్మటి అనుమానం ఏమవుతుంది? ఇదిగో పెద్దోడే తీసి ఉంటాడు, రే పెద్దోడా చిన్నడా డబ్బులు ఏమైనా తీసినావు? నాకేం తెలుసమ్మా, తాళాలు నీ దగ్గర ఉన్నాయంటే, లేదు నువ్వే తీసావు. ఇంటి యజమానుడు వచ్చి, తెలివి తక్కువదానా మరలకే అని లెక్కే చూస్తే యాన్నో 500 కాగితం 2 అతకపోయి ఉంటాయి. అప్పటికి గోల చేసి పడేసి, ఎట్లాగైతే ఈ కుటుంబస్తురాలు గోల చేసి పడేసిందో, బైబిల్లో ఉన్న వ్యక్తి కూడా ఏమండి ఇంట్లో గలిబిలి చేసి మనశ్శాంతి లేకుండా చేసింది. ఆయన అంటాడు, ఆడోక చాట ఉంటుందిలే ఎతుకులాడో, రోజు చూస్తున్నా లెక్క పెట్టుకుంటున్నా బీరోలో పెడుతున్నా. ఒకవేళ మీరు డబ్బులు ఎక్కువై పొద్దుగోకులు లెక్క పెట్టిరనుకోండి, జాగ్రత్త. ఎవరొకరు చూస్తారు, ఎప్పుడు లేపేస్తారు. కాబట్టి ఒకసారి తాళం వేసుకొని పెట్టుకున్నాక తాళం జాగ్రత్తగా పెట్టుకుంటే ఆడికి పోవుక. హల్లెలూయా, జాగ్రత్తగా పెట్టుకుంటే ఆడికి పోదు. కానీ ఈమె మాత్రమట గోల చేసి పడేసిందండి ఇంట్లో. పెద్దోడిని అడుగుతున్నారా, పెద్దోడా నువ్వేమన్నా తీసినావా? నాకేం తెలుసు మమ్మీ,
అమ్మా చిన్న పాప నువ్వేమన్నా తీసావంట. ఏంటి మమ్మీ నా మీద దొంగతనం వేస్తున్నావు? ఏమయ్యా యజమానుడా నువ్వేమన్నా తీసావా? ఏంటి నన్ను దొంగని లెక్కేస్తున్నావు అని చెప్పేసి గోల గోల చేసి పడేసిందండి. గోల గోల చేసి పడేసింది. నాలాంటి సేవకుడు సంకల బైబిల్ పెట్టుకొని ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. వినాలి వాక్యం. ప్రార్థన చేయటానికి ఇంటికి వెళ్తే పాస్టర్ గారికి కూడా చెప్పిందండి. పాస్టర్ గారు నేను నాణ్యాలు చాలా పెట్టుకున్నానండి, అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి కనపల్లా, సరిగా ఎతికావా అని అన్నాడు. ఎతికాను పాస్టర్ గారు, అన్ని మూలలు చూశాను పాస్టర్ గారు, ఆ గోళ్ళల్లో ఆ సందులలో ఆ యొక్క బీరువా ఆ సందులలో ఏమైనా కనపడింది ఏమో ఎతికావా? అన్నీ ఎతికానయ్యా, అన్నీ ఎతికాను, నాకు కనపల్లా. సరే ఒక పని చేయి అని అన్నాడండి. ఒక పని చేయి. లూకాసు వర్తమానంలో 15వ అధ్యాయం 8వ వాక్యములు ఈ మాటలు ఉంటాయి. నేను చెప్తాను వినండి, బైబిల్ తిరిగేయాల్సిన పని లేదు. హల్లెలూయా. నేను చదవమన్నప్పుడు చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పాడు ఎతికమ్మా అని అంటే ఎతికాను పాస్టర్ గారు. ఆమెలో ఉన్నటువంటి తెలివి తక్కువ జ్ఞానాన్ని గమనించాడు. ఆమెలో ఉన్నటువంటి ప్రార్థన లేని తత్వాన్ని గమనించాడు. ఆమెలో ఉన్నటువంటి భక్తి లేని మార్గాన్ని గమనించాడు. ఓహో, ఈమె ఎంత వెతికినా కూడా దొరకట్లేదు కాబట్టి ఈమెలో ప్రార్థన తక్కువైంది, ఈమెలో ప్రార్థన శక్తి దూరమైంది కాబట్టి ఈమెకు ఎలా దాన్ని దొరికేటట్టు చెయ్యాలో అని మనస్సులో అనుకొని ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా నాణ్యాలు దొరకట్లేదని అన్నావు కదా, మీ ఇంట్లో దీపం ఉందా? ఎందుకు లేదు పాస్టర్ గారు, కిరోసిన్ కూడా చాలా నిండా ఉంది. అవునా? మీ ఇంట్లో చీపురు ఉందా అని అన్నాడు. ఉంది పాస్టర్ గారు. మీ ఇంట్లో చాట ఉందా? అదే చెత్తెత్తే చాట. ఉంది అయ్యా, అది కదా అన్ని మూలనే ఉన్నాయి. పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను ఎలాగైతే చెప్తానో ఆ ప్రకారం నువ్వు చేయగలిగితే పోగొట్టుకున్నటువంటి నాణ్యము నీకు దొరుకుతుంది అని అన్నాడండి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, అబ్బా పాస్టర్ గారు మంచి ఆలోచన ఇస్తున్నావు, కానీ అదేంటో నాకు చెప్పు. పాస్టర్ గారు అన్నాడు ఊరికే తమాషకు నవ్వుకోవటానికి, అది నీకు దొరికితే నాకు ఎంత ఇస్తావు అని అన్నాడు. తమాషకు. మళ్ళీ మీరు ఇంకొక రకంగా అనుకోమాకండి. ఎంత ఇస్తావు? అది ఎంత విలువ చేస్తుంది? దాదాపు ఒక 30,000 విలువ చేస్తుందయ్యా అని అన్నాడు. అవునా? మరి అది దొరికితే నాకెంత ఇస్తావు కానుక? నీ కష్టం నేనెందుకు పోగొట్టుకుంటా పాస్టర్ గారు, 116 ఇయ్యను. ఎంత చెప్పాలి? ఎంత? అదెంత? 30,000. 30,000కి ఎంత? 116లా? కొంతమందికి ఇయ్యటానికి మనసే రాదు. దేవునికి ఇవ్వటానికి అసలు మనసే రాదు. ప్రభు నన్ను దీవించు నాయన, దీవించయ్యా అంటే ఆయన నుంచి వస్తుంది దీవెన. ఏమండి, కొంతమంది వస్తే ప్రభు నన్ను దీవించు ఇదే మాట. అరే కష్టపడుతున్నటువంటి కష్టార్జితంలో తీసి 10వ భాగం దేవునికి ఇద్దాం ఆలోచన ఉండదు. దేవుని సొమ్ము కూడా దొంగిలిస్తూ ఉంటారు కొంతమంది. మీరు కాదులేండి, అక్కడోళ్ళు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవుని సొమ్ము. ఈరోజు కూలికి పోయావు, ఎంత కూలి ఈరోజు చెప్పాలి? ఎంత? పనికి పోతున్నారుగా, 300 వేసుకోండి. 300 10వ భాగం ఎంత చెప్పాలండి? ఎంత? 30 రూపాయలు. ఆ 30 రూపాయలు కూడా దిగమింగేస్తున్నారండి. మరి ఏ రకంగా దీవించబడతాం మనం? ఏ రకంగా ఆశీర్వదించబడతాం?
దేవుడికి ఇచ్చే విషయంలో వెనకాడకుండా, దేవునికి ఇచ్చే విషయంలో ఎడకాడకుండా, దేవునికి ఇవ్వవలసిన దానిలో ధారాళంగా మనం ఇవ్వగలిగితే దేవుని గట్టిగా పట్టుకొని, ఎందుకు దీవించవు, నా కుటుంబము పతనమైపోతుంది, ఎందుకు దీవించవు, నా కుటుంబము నరక కోపంలోకి వెళ్ళిపోతుంది, ఎందుకు దీవించవు, నా కుటుంబంలో శోధనలు ఎదురవుతున్నాయి, ఎందుకు దీవించవు అని నీవు గట్టిగా దేవుణ్ణి అడగటానికి ముందుగా దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడకూడదు. హల్లెలూయా. దీవించబడుదురు కాకంటే హల్లెలూయా. ఏముంది, ఖర్చు లేనిది కదండి, ఖర్చా ఏం లేదు. హల్లెలూయా చెప్పనంటే అలే దీవించబడుదురు కాకంటే హల్లెలూయా. ఖర్చు ఏముంది, నోరేగా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అని అంటే, ఈ యొక్క స్త్రీ విషయంలో గమనిస్తూ ఉంటే దైవజనుడి యొక్క ఆలోచనలో పడింది. దైవజనుడు వచ్చాడు, నా కుటుంబాన్ని దీవించి వెళ్ళాలి, దైవజనుడు వచ్చాడు, నా కుటుంబంలో ఆశీర్వాదాన్ని కల్పించి వెళ్ళాలని ఈమె తాపరేత పడుతూ ఉంటే ఆమెలో ఉన్నటువంటి అసమర్థతను చూశాడు, ఆమెలో ఉన్నటువంటి ప్రార్థన లేని తత్వాన్ని గమనించాడు, ఆమెలో ఉన్నటువంటి చీకటి ఆత్మను గమనించినటువంటి దేవుని సేవకుడు అంటున్నాడు, ఇదిగో నీకు ఆ నాణ్యము దొరకాలి అని అంటే నేను 3 వస్తువులు చెప్తాను, ఆ 3 వస్తువులు నువ్వు దగ్గర పెట్టుకొని దాన్ని నువ్వు చేయగలిగితే పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా నేనేం చెప్పానంటే, ఆమెకు చెప్పిన మాట దీపాన్ని చేతబట్టుకోమన్నాడు. ఏం పట్టుకోమన్నాడు చెప్పాలి, ఏం పట్టుకోమన్నాడు? అదే కరెంటు పోతే కోతులు వెలిగించుకుంటాం కదండి, దీపం చెప్పాడు. అమ్మా నీ ఇంట్లో ఉన్న దీపాన్ని వెలిగించు. రెండవదిగా చీపురి చేత పట్టుకోమన్నాడు. ఏంటిదండి, ఏంటిది? చీపురు. ఇల్లు శుభ్రం కావాలంటే ఏం కావాలా? ఈ మధ్య వచ్చిన ఎన్ని ఫ్యాషన్లు, ఆ మిషన్లు, ఈ మిషన్లు. ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి పోతే ఒక పెద్ద మిషన్, ఏమండి పెద్ద మిషను ప్లగ్గులో పెట్టి ఏమండి అలా స్విచ్ చేయగానే యాడ ఉన్న దుమ్మంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. బెత్తరపోయా, ఇదేంద్ర నాయన అని అన్న. ఏంటి కొత్తగా ఉంది అంటే, కొత్త మిషన్ అన్నా, చీపురు పెట్టి ఓడవాల్సిన పని లేదు, యాడున్న దుమ్మంతా వచ్చి లోపలికి అంటుకోపోద్ది. నిజమే, స్విచ్ చేసాడండి, దుమ్మంతా అడుగడుగున పెడతా ఉంటే లోపలికి వచ్చి పడిపోయిందండి. ఒక్క దుమ్ము కనపల్ల, నీట్గా ఉందండి. ఇంకా కాసేపు ఉన్నాక తర్వాత నీట్గా అయిందిగా ఇల్లు. కాసేపు ఉన్న తర్వాత ఏదో ఒక బొమ్మ అంట, అది రోబో, నాకేం తెలుసు, దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఏంటన్నా ఇదేందో భలే ఉందే అని అన్న. పాస్టర్ గారు చూస్తా ఉండో అని అన్న. దాంట్లో టైమింగ్ పెట్టాడండి. అది ఏమండి, అది బూజు కర్ర, ఏమండి బండలు దుడుచుకునే కర్రలే, దాని చేతులకు పెట్టాడు. పెట్టేసరికి మొత్తం నీటుగా దుడుతూ ఉంది. ఇంకా షుగర్లు బీపీలు రాకంగా ఏముందండి, ఒక్క పని చేసే పనిలే, దుమ్మంతా మిషన్ లాగుతుంది, శుభ్రంగా బండలు దుడుతూ ఉంది. ఇంకా షుగర్లు బీపీలు ఏమండి ఆయాసాలు రాక ఏముంది. ఈ మధ్య పాపం ఒక ఇంటికి పోయే ప్రార్థన చేద్దామని, పాస్టర్ గారు నీతోటి మాట్లాడారా అని అన్నాడు ఆయన. ఎవరు? భర్త. ఏంటయ్యా అని అన్నాడు. ఎప్పుడు బలకరియాడు పాపం. మీ చర్చికే కావచ్చేది మా భార్య అన్నాడు. మా చర్చికే అని అన్నా. నీతో మాట్లాడాలరా అని అన్నా. పోతే అన్న ఒక్కడే ఉన్నాడు, అక్క లేదు. ఎట పోయింది అక్క? ఆ విషయమే మాట్లాడదామని పిలిచే నిన్ను అని అన్నాడు. వాయమ్మ ఏం జరిగిందో, ఏం కథ, ఏం నేర్పిస్తున్నావు నువ్వు, నన్ను అంటారేమో సిగ్గుపోతుంది నాకు. ఏమండి, కొంతమంది వాళ్ళు చేసుకున్న దానికి కూడా పాస్టర్ మీదే ఏం చెప్తున్నట్టు ఆయన, ఏం నేర్చుకుంటారో. మన బతుకులు మార్చుకోవడానికి మనము సరి చేసుకోవాలి దేవుడి దగ్గర. పాస్టర్ మీద అయితే ఏం సుఖమండి.
కొంతమంది పాస్టర్కి ఊరికే ఉంటారుగా, పాస్టర్ నోటి మెతుకోళ్ళు, ఏమనలేరు, కొట్టిన ఏమనలేరు, తిట్టిన ఏమనలేరని ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ మీదే పడి ఉంటారండి. మేము ఒక్కలమే నీకు కనపడవచ్చు, యోధా గోత్రపు సింహమైనటువంటి యేసయ్య మాకు ముందుగా వెళ్తూ ఉంటాడు. గొట్టు చప్పట్లు గట్టిగా. ఎవరైనా కూడా సావుకూరి మీదకి వచ్చారంటే ఆడ ఎరగదీయాలని ఆడ ఎరగదీసి మట్టకిచ్చి మూరల కూర్చోబెట్టి ఏమండి కుంటికర్ర చేతులు పెడతాడు. ఆ సంగతి తెలియట్లే. లేస్తే నీకెందుకు పాస్టర్ వంటికాల మీద వస్తుంటారు. మైకులో వినే దేవుని బిడ్డలారా జాగ్రత్త. మాకు ముందు యోధా గోత్రపు సింహమైనటువంటి యేసయ్య ముందుగా నడుస్తూ ఉంటాడు. సంఘం వైపు కానీ దేవుని సేవకుల వైపు కానీ ఎగస్ట్రాలు చేశారంటే కాలిరగొట్టి కుంటు కూడైనా పెడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి పోయా, నీతో మాట్లాడాలి రా పాస్టర్ గారు అని. సరే అని చెప్పేసి పోతే పాస్టర్ గారు అని చెప్పేసి బోరున ఏడుస్తున్నాడు. ఏందయ్యా ఏడ్చిన్నా చెప్పు, ఏడవక ముందని చెప్పాను. ఏమి లేదు పాస్టర్ గారు, మా ఇంటి పక్కన వాషింగ్ మిషన్ తెచ్చుకుంది, నాకు అది తేవా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది. వాషింగ్ మిషనా? ఇది ఎప్పుడు వచ్చింది? ఈ మధ్య ఫ్యాషన్కి వచ్చిందంట. పక్కన వాళ్ళు పాపం ఉద్యోగస్తులు ఏమండి, వాళ్ళు ఉద్యోగాలకు పోతా టైం లేక అది తెచ్చుకున్నారు. మనకేమండి, అవునా? సరే పోదాంపా అని మరుసటి రోజు పలానా రోజున మీ ఊరికి పోదాంపా అని చెప్పి తీసుకుపోయి పోతే అక్క పాపం బకెట్లో దుప్పట్లన్నీ వేసుకొని నెత్తిన పెట్టుకొని కాలువపోతుందంట. ఆడికే ఈడ ఎందుకు పోయింది? వాషింగ్ మిషన్ లేదని మరి ఆడెట్ట వస్తుంది చేతిలో? నేను పోయి ఎదురుపడ్డా, నెత్తిన బకెట్ పెట్టుకుంది. ఇంకేం చేయాలి? వందనాలు పెట్టొద్దు. బకెట్ వదిలేసి వందనాలు పెట్టలేక బకెట్ ఆడపోయి పడదే. ఆ పడే బకెట్ దూరంగానే పడితే బాగుండు, కడ పడది టపామని. ఇది అంత గీకపోయింది. నీ వల్లే జరిగింది అని నన్ను కూడా ఇంకా ఇంటికి పోయి కూర్చోబెట్టి, అది కాదక్క, ఇది కాదు, వాషింగ్ మిషన్లు అంటే వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నారు, మన పరిస్థితి అది కాదు అని చెప్పేసి ఏమండి చిన్నగా మాట్లాడి సమాధానపరిచి ఇక్కడ కాదు చెరుగుపల్లి అనే ప్రాంతంలో తీసుకొచ్చి మళ్ళీ కలిపితే దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ఏమండి, కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో మనం తెలుసుకోవాలి. కొన్ని విషయాలు మనకు తెలియకపోయినా కూడా దేవుని సేవకుడి ఆలోచనలో మనము వాటిని గ్రహించుకొని ముందుకు నడవగలిగితే ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోకుండా కాపాడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడు చెప్పాడు, అమ్మా దీపాన్ని చేతులు పట్టుకో, చీపిరి పట్టుకో, చాట పట్టుకో అని అంటే, సరే పాస్టర్ గారు అని చెప్పేసి ఏమండి దీపాన్ని చేత పట్టుకుంది. దీపము అని అంటే ఏమండి దేవుని వాక్యానికి సాదృశ్యంగా కనపడుతుంది. అంటే అప్పటి వరకు దీపం వెలిగించబడలా, అప్పటి వరకు దీపం ఆరిపోయింది, అప్పటి వరకు చీకటి బ్రతుకులో నడిపించబడింది, అప్పటి వరకు చీకటి మార్గాల్లో నడిపించబడింది. ఎప్పుడైతే దేవుని సేవకుడు ఆ ఇంటిలో అడుగు పెట్టాడో, ఆ దీపాన్ని వెలిగించమని చెప్పాడో, ఎప్పుడైతే దీపం వెలిగిందో ఇల్లంతా చీకటి పోయి కాంతిగా కనపడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాంతిగా కనపడుతుంది. ఇదివరకు నేను వచ్చిన కొత్తలో మొత్తం చీకటే, మొత్తం చీకటి, అంత లైటింగ్లు అంత కాంతిగా లేవు, అంత వెలుగుగా లేదు. నేను అసలు నా ముందే నా మనసు పడిపోయింది. ఏ విధము చేతనైనా నేను వచ్చిన తర్వాత చర్చిలో
లైటింగ్ బాగా వెలగాల. చీకటి అనేది ఏ గొందిన సందన కనబడకూడదు అని చూస్తే ఈ రోజున చూడండి ఎన్ని లైట్లు అండి, ఎన్ని లైట్లు. ఒకవేళ మీకు తేవాలని ప్రేరేపణ కలిగితే ఎన్నైనా తీసుకురండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా తెల్లగా కనపడాల దేవుని మందిరం. ఎప్పుడైతే ఆ సేవకుడు ఆమె దగ్గరికి వెళ్ళి దీపాన్ని వెలిగించమన్నాడో, దీపం వెలగక మునిపే ఇల్లంతా కాంతిగా కనపడుతుంది. పాస్టర్ గారు దీపం వెలిగించా, ఇంకేం చేయాలి? రెండవదిగా చీపురు పట్టుకో. ఏం పట్టుకోవాలా? కొంతమంది అంటుంటారు, ఇదిగో నా సంగతి నీకు తెలియదు, చీపిరి నా చేతుల్లో ఉంది. ఎవరిని? వాళ్ళ ఆయన్ను. ఒక ఇంట్లో పోతే చీపిరి తిప్పి ఏమండి బాధ ఉందండి వాళ్ళ ఆయన్ను. బయటకు వచ్చా, నా సంగతి తెలియదు ఏమనుకుంటున్నావా? ఏడా? బయట. లోపలికి పోతే చీపిరి కట్టంతా ఇరిగిపోయింది. పైన పటారం చెప్పాలి, ఇవన్నీ మీకు తెలియాలా? లోన లోటారం పైకే. పాస్టర్ గారు చెప్పారమ్మా, దీపం వెలిగించావు బాగానే ఉంది, చీపిరి కట్ట తీసుకో. అవునా పాస్టర్ గారు? చీపిరి కట్ట తీసుకొని ఒక పక్క దీపాన్ని చేతుల్లో పట్టుకొని మరొక పక్క చీపిరి పట్టుకొని పాట పాడుతూ ఉందంటండి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన. అందరు చప్పలు కొడదాం, నోరు తెరిచి పాడదాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోయలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఒక పక్కన ఏమండి దీపం పట్టుకుంది, మరొక పక్కన చీపిరి పట్టుకొని పాట పాడుకుంటూ
ఏమండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఇంట్లో పాట పాడుకుంటూ చీపురు పట్టుకొని దీపం పట్టుకొని ఊడుస్తూ ఉంటే ఏ మూలన ఉండదో తెలియదు, కానీ గల్లున బయటకు వచ్చిందంటండి. బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఆ నాణ్యము శబ్దం విన్నదో దాన్ని పట్టుకొని సంతోషంతో బయటికి వెళ్ళి అందరితో చెప్తున్న మాట ఏంటంటే, నేను పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరకటానికి గల కారణము ఈ సేవకుడే. ఈ సేవకుడే. ఏం చేశాడమ్మా సేవకుడు? ఏం చెప్పాడు సొల్యూషన్? ఆ సేవకుడు ద్వారా నీకు కలిగే దీవెన ఏంటి అని అంటే, ఆమె చెప్తున్న మాట ఏంటంటే, అప్పటి వరకు నా దీపము ఆరిపోయింది, అప్పటి వరకు నా బ్రతుకు ఆరిపోయింది, అప్పటి వరకు నా బ్రతుకులో చీకటి, అప్పటి వరకు నా బ్రతుకులో ఆశీర్వాదము లేదు, అప్పటి వరకు నా కుటుంబంలో దరిద్రత, అప్పటి వరకు నా యొక్క కుటుంబంలో ఆశీర్వాదం అనేది ఏలుబడి చేయక చీకటి వ్యవస్థలో నడిపించబడ్డాను అని ఏమండి తను పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని దొరికిన తర్వాతట ఆమె దీపాన్ని వెలిగించుకునేటట్లుగా తన మనస్సును దేవుని వైపు కేంద్రీకరించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెక్ట్ తగ్గి తన యొక్క జీవితాన్ని దేవుని సేవకుడి వైపు, దేవుని వైపు మళ్ళించుకునే స్థితిలోనికి వెళ్ళింది. ఇప్పుడు చదవండి ఆ మాటను, లూకాసు వార్త 15వ అధ్యాయం 6వ వాక్యం. కొద్దిగా సౌండ్ పెట్టు, చదవమా గట్టిగా. ఆమె దీపము వెలిగించి అది దొరికేంత వరకు జాగ్రత్తగా వెతుకుతూ ఉంది అంట. దేనికంటే దొరికేంత వరకు. దేవుణ్ణి మనము దొరికేంత వరకు మనము ఏం చేయాలంటే జాగ్రత్తగా వెతకాలి. కొంతమందికి వచ్చి రాక మునిపే ఏమని కార్యం జరిగిపోవాలా, కార్యం జరిగిపోవాలా. విని వెంటనే కార్యం జరగలేదు అంటే ప్రార్థన లేదు, కీర్తన లేదు. కొంతమందిని చూడాలా, ఈమె వచ్చిందని దేవుడి అమ్మటే చూసి కార్యం చేయాలా. అలాంటి వాళ్ళకి కొన్ని సందర్భాలలో ఏమండి కార్యాలు లేట్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకే ఏమండి కొన్ని సందర్భాల కార్యాలు చేయక దేవుడు మానుతాడు. ఎందుకో తెలుసా? నిన్ను పరీక్షించడానికి, నీ భక్తిని పరీక్షించడానికి, నీవు నమ్మకంగా దేవుడి దగ్గరికి వస్తావో లేదోనని నిన్ను పరీక్షించడానికి దేవుడు కాస్త ఏమండి వెనుకంజ వేస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని దేవుడి మీద కేంద్రీకరించగలిగితే నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు నీకు గర్భఫలం ఇచ్చునుగాక. నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు నీ కుటుంబంలో శోధనలు విడిపించునుగాక. నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు నీ కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగించునుగాక. నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు నీకు ఒక గొప్ప ఇల్లును దేవుడు కట్టించునుగాక. నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు నీ కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని తొలగించి కుటుంబాన్ని సమాధానంతో నింపగలిగిన దేవుడు నేను ప్రకటించే యేసయ్య. ఏం చేయాలంటే ఆ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా వెతుక్కుంటూ రావాలంట. వెతుక్కుంటూ నేను వెళ్తున్నా, ఆయన నాకు దొరుకుతాడు అన్నటువంటి నమ్మకాన్ని ఎవరైతే కలిగి దేవుని మందిరానికి రాగలుగుతారో మీరు అనుకున్న కార్యాలు నా దేవుడు వెనువెంటనే సఫలపరచునుగాక, సఫలపరచునుగాక. కాస్త లేట్ అయింది, తప్పదు. కాస్త లేట్ అయితే భరాయించాలి. పనికి వెళ్తాం జీతానికి, కావాలని నిన్ను పరీక్షించడానికి 1వ తారీఖు ఇవ్వవలసిన జీతం 5వ తారీఖు చేస్తాడు. నీ మనసు ఏంటో నువ్వేమంటావు? నీ మనసును ఎరగటానికి, దేవుని బిడ్డగా నీ మనసును గుర్తెరగటానికి, అసలు నువ్వు దేవుని బిడ్డవా దెయ్యం బిడ్డవా అని తెలుసుకోవడానికి అధికారులు కొన్నిసార్లు ఆలస్యం చేస్తారు. ఒక్కరోజును కూడా పట్టకలేరే. అంత శాంతంగా ఉన్నాడు, ఎందుకు చేర్చుకున్నా పోయే మాట.
అంత చేతగానాడు ఎందుకు పిలుచుకున్నావు పోయే మాట. మనుషుల దగ్గరే ఏమండి ఒక్క రోజు 2 రోజులు లేట్ అయితే ఏమండి మనుషుల దగ్గరే మాట పోగొట్టుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర నీవు మాట పోగొట్టుకుంటే నీవు చెల్లగలుగుతావా? చెల్లలేవు. ఎందుకు? దేవుడు కొన్ని సందర్భాలను బట్టి నీ విశ్వాస పరిణామాన్ని గమనించడానికి చేయవలసిన కార్యాలు, చేయవలసిన అద్భుతాలు ఏమని 1 రోజు 2 రోజులు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. ఎందుకో తెలుసా? నీవు దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకున్నావో లేదో దేవుడు నిన్ను పరీక్షించటానికి సంతాన విషయంలో లేట్ చేయవచ్చు, కార్యాల విషయాల్లో లేట్ చేయవచ్చు. అంత మాత్రమే దేవుడుగానే ఉంటాడు కానీ దేవుడు దెయ్యంగా మార్చబడ్డు. ఆ విషయం తెలియక దేవుని అవసరానికి బాగా అయిందంటే ఇంకా కనపడుతుంది. వచ్చేవారు మా అక్క ఏంద్ర అక్క కనపడలేదంటే ఇంకేముందా, బాగా అయిందా, దేవుడు లేడు, ఏం లేదు. ఇక మళ్ళీ దెయ్యం పట్టేదాకా ఏమండి దెయ్యం బట్టి తీసుకొచ్చి మందిరంలో గుచ్చబెట్టేదాకా ఇంకా కొంతమంది దేవుని అవసరానికి వాడుకునేవాళ్ళు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుని మందిరానికి వెతుక్కుంటూ వస్తే నీ ఆసక్తిని చూసిన దేవుడు అద్భుతం చేస్తాడండి. నీ ఆసక్తిని చూసిన దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. నీ ఆసక్తిని చూసిన దేవుడు పరిపూర్ణమైన విడుదల కలిగిస్తాడు. నీ ఆసక్తి చూసిన దేవుడు నీలో అద్భుతాలు ప్రారంభిస్తాడు. నీ ఆసక్తి చూసిన దేవుడు నీ కుటుంబాలను మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు నిన్ను ఆశీర్వదించడానికి యేసయ్య తలంపు కలిగి ఉండటానికి గల కారణం ఏంటంటే ఆయన్ని మనం వెతకాలి. ఆయన్ని మనం వెతుక్కుంటూ రావాలి. నీ దగ్గరికి ఆయన వచ్చేది కాదు, నువ్వే ఆయన దగ్గరికి రాగలిగితే, నీవే ఆయన సన్నిధికి రాగలిగితే, నీవే ఆయన పాదాలు పట్టుకోగలిగితే, నీవే ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ఏడవగలిగితే నా దేవుని కనుదృష్టి నీ కుటుంబం మీద ఉంచి నీవు పడుతున్నటువంటి నిందలు అవమానాలన్నిటినీ నా దేవుడు కొట్టివేయునుగాక. హల్లెలూయా. ఏం చేయాలంటే వెతుక్కుంటూ రావాలి. దీపం చేత పట్టుకుంది, చీపురు చేత పట్టుకుంది, వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఏమండి ఊడ్చి 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 చీకటి మయమైనటువంటి మన బ్రతుకులలో వాక్యం అనే చీపిరి ఓడవబడితేనే మన బ్రతుకులు మార్చబడతాయండి. అందుకని కీర్తనకారుడు అంట, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నాకు నెమ్మదినిచ్చింది. ఎప్పుడో తెలుసా? దీపం వెలిగినప్పుడు. ఎప్పుడో తెలుసా? నీ హృదయం మార్పు చెందినప్పుడు. ఎప్పుడో తెలుసా? నీ హృదయంలో చీకటి పోయి దేవుని వెలుగు ప్రవేశించినప్పుడు. అప్పుడు ప్రారంభమవుతాయి నీవు అనుకున్న కార్యాలన్నిటిని నా దేవుడు సఫలం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెతకాలి. హృదయంలో చీకటి పోయేంత వరకు ఆయన్ని వెతకాలి. హృదయంలో ఉన్న కష్టాలన్నీ తొలగేంత వరకు దేవుని వెతుక్కుంటూ రావాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని సుడిగాలులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా నీవు తట్టుకొని నిలబడగలిగితేనే నీలో ఒక తేదీ ప్రమాణమైనటువంటి వెలుగును చూడబోతున్నావు. హల్లెలూయా. తట్టుకోవాలి. కష్టాలు వస్తాయి. సంఘం కోసం పోరాడేటప్పుడు ఇబ్బందులు వస్తాయి, తట్టుకోవాలి. సంఘం కోసం పోరాడేటప్పుడు ఏమండి నిందలు వస్తాయి, తట్టుకోవాలి. సంఘం కోసం పోరాడుతున్నప్పుడు అవమానాలు వస్తాయి, తట్టుకోవాలి. వీటన్నిటిని నువ్వు తట్టుకుంటే తేదీప్యమైనటువంటి వెలుగు నీ హృదయంలో కొమ్మరించునుగాక. వెలిగించబడ్డ నీవు అనేక మందిని వెలిగించటానికి నా దేవుడు మార్గాలు చూపించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.